ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మే 19వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 19వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు అనుకున్న దానికంటే 10 రెట్ల వేగంతో మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. అన్నింటా కూడా మీకు కలిసి వస్తుంది. ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింటా కూడా విజయాన్ని అయితే పొందగలుగుతారు. అందరి పట్ల కూడా సానుభూతితో ఈరోజు మీరు ప్రతి పనిని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే అందరి పట్ల కూడా ఒక ఆదరణ, ప్రేమ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు ముందుకు వెళ్ళగలిగే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కూడా ఈరోజు మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీ విజయ రహస్యంగా కూడా ఉండబోతుందండి. ఏ పని చెయ్యాలనుకుంటున్నారో ఆ పనిని ఒక ఆలోచనాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే ఈ పనిని ఏ విధంగా ముందుకు నడిపించాలి, దీనికోసం ఏ ఏ పనులను మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ప్రణాళికాబద్ధంగా, నిర్ణయాత్మకంగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు విజయాన్ని అయితే చేకూర్చడంలో ఎంతో సహాయకారిగా ఉంటుందండి. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా మారడం కానీ, విజయాలు మీ వెన్నంటే ఉండడం కానీ, మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క విజయాలు అయితే ఉండబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు కలిసి వస్తుంది. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో మీరు లాభంతో పాటు చక్కటి మానసిక సంతృప్తిని కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా మీ మాట తీరు, మీ సత్ప్రవర్తన, మీరు ఇతరుల మనస్సును గెలుచుకునే విధానం వలన కూడా మీరు ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే మీ యొక్క ప్రవర్తన తీరు వలన కూడా అందరూ మిమ్మల్ని ఇష్టపడటం, మీ పనులు వెంటనే చకచకా జరిగిపోవటం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీరు మీ యొక్క ఏదైతే బ్యాంకు వ్యవహారాలు కానీ, లావాదేవీలు కానీ, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ సంబంధించిన విషయాలలో కానీ, అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ, మీ యొక్క ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, అంటే డబ్బు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం కాసింత జాగ్రత్తగా ఉండటం, కాసింత ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం వల్ల మీరు నష్టపోకుండా మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఎవరిని కానీ తెలియని వ్యక్తులను నమ్మడం కానీ, మధ్యవర్తిత్వాలు చేయటం కానీ ఇట్లాంటివి ఈరోజు మీకు పనికిరావు అనేది అయితే తెలుస్తుంది. ప్రతి విషయం కూడా మీరు ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పెద్దల యొక్క నిర్ణయాలను కూడా మీరు అమలు జరపగలుగుతారండి. అన్ని రంగాలలో ఉన్నవారికి, ప్రతి వృత్తిలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే కాసింత ఎత్తుపల్లాలు, అంటే కష్ట సుఖాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్క పనిలో మీరు ఎక్కువగా కష్టపడినట్లు అనిపించడం, ఒక్కొక్క పని ఎంతో సులువుగా ముందుకు వెళ్ళిపోవటం, ఇట్లా మీకు అనుభూతి అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఏ పని చేసినా కూడా మీరు లాభాన్ని పొందగలుగుతారు. ఆ పనిని విజయవంతంగా కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కాసింత శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుందండి. గతం తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు మీరు జరుపుకోగలుగుతారు. ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే స్థిర ఆస్తుల పట్ల ఇష్టంతో ముందుకు వెళ్ళలేక దాని పట్ల మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి, అంటే కొనాలి అనే ఆలోచన ఉన్నా ముందుకు వెళ్ళలేకపోతారు, ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఆ దిశగా నిర్ణయాలను తీసుకోవటం కానీ, ఆ విధంగా లావాదేవీలను జరిపి దానికోసం కాసింత డబ్బును వెచ్చించడం కానీ మీకైతే ఈరోజు జరుగుతుందండి. ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండబోతున్నాయి. ఆ వాటి విషయాలలో మీరు ఆలోచించి ఏ ఖర్చు ముందు, ఏది వెనుక, ఏది అత్యవసరమో దాని మీద ఖర్చు చేసుకుని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం వల్ల మీరు మీ పొదుపు నిల్వలను పెంచుకోవటమే కాకుండా అధికంగా మీరు ఏదైతే ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుందో వాటన్నిటినీ కూడా నియంత్రించుకోగలుగుతారు. అది కూడా ఒక రకంగా మీకు మేలైతే చేయబోతుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. అయితే కాసింత కుటుంబంతో మీరు గడిపే సమయం అయితే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు
ప్రతి విషయం కూడా వాళ్ళకి తెలియపరిచి మీరు చేయటం వాళ్ళకి సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని రకాలుగా కూడా చక్కటి కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. కొన్ని విషయాల విషయంలో మాత్రం అంటే తెలియని వ్యక్తులతో గానీ, మధ్యవర్తిత్వాల విషయంలో కానీ ఈరోజు మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు నమ్మి ఆ విషయంలో ముందుకు వెళ్ళిపోవటం కానీ, ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోవటం కానీ ఈరోజు మీకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. అందువలన అట్లాంటి విషయాలు ఏమైనా వచ్చినప్పుడు మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. ఎవరైతే ఆహ్, కొత్తగా ఏదైనా గృహానికి సంబంధించిన ఏదైనా వస్తువులను కానీ, గృహోపకరణాలు కానీ ఇట్లాంటివి ఏమైనా కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యా రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత మీరు విద్య పట్ల ఆసక్తిని చూపించడం కానీ దానికోసం ఎక్కువగా కృషి చేయడం వల్ల మరింత ఉత్తమమైన ఫలితాలనైతే మీరు పొందగలుగుతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల ప్రలోభాలకు కానీ మీ యొక్క పెద్దల మాటలను పెడచెవిన పెట్టడం కానీ ఇట్లాంటివి కూడా మీకు ఎదురవుతాయి. ఆ విషయాలలో మీరు ఆసక్తినైతే కనపరచకూడదండి. మీ తల్లిదండ్రుల సంరక్షణలో వారు ఏదైతే చెప్తున్నారో వారు ఇచ్చే మార్గనిర్దేశకత్వాలు ఆధారంగా మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుంది. చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని అయితే పొందగలుగుతారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవటం, మీ గురువుల సంరక్షణలో వారి నిర్ణయాల మేరకు మీరు ముందుకు వెళ్ళటం, మీరు మరింత ఉత్తమ ఫలితాలను పొందే అవకాశాన్ని అయితే మీకు ఇస్తుందండి. ఇక ఈ రాశి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులైన వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి వేతనాన్ని కూడా పొందగలుగుతారండి. అయితే పని మాత్రం కాసింత ఎక్కువగా ఉంటుంది. దానిని చేసే సమయంలో మీకు కాసింత శ్రమ అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీరు మీ పనులను అయితే పూర్తి చేసి సకాలంలో మీ యొక్క కర్తవ్యాలను నిర్వహించగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారికి కూడా ఈరోజు మీ యొక్క ఆహ్, ఉత్తీర్ణత మీ యొక్క ఏదైతే నైపుణ్యత ఉందో దానికి సంబంధించినంత వరకు మీకు మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉన్నదండి. కాబట్టి మీరు ఆ దిశగా అడుగులు వేసుకుంటూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్‌ల కోసం ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు ఆ దిశగా మీరు ప్రయత్నిస్తే మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే పెట్టుబడిదారులు కానీ, వ్యాపార రంగంలో, విదేశీ వ్యాపారం రంగంలో ఉన్నారో అట్లాంటి వారి విషయాన్ని గనక మనం చూసినట్లయితే వీరికి పెట్టుబడిదారులకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో కాసింత జాగ్రత్తను వహించి అంటే ఎవరికైనా ఆయా రంగాల్లో ఉన్న నిపుణులైన వారిని సలహాలను తీసుకోవటం కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలను తీసుకోవటం కానీ, ఆ విధంగా మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. గత తాలూకు లావాదేవీలను కూడా మీరు ఈరోజు జరుపుకోగలుగుతారు. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. చక్కగా లాభాలతో మీ వ్యాపారం అయితే నడుస్తుందండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి మీ వ్యాపారంలో పోటీ ఉన్నప్పటికీ కూడా చక్కటి లాభాలతో మీ వ్యాపారాన్ని అయితే మీరు ముందుకు నడిపించగలుగుతారు. మీరు యొక్క వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవటానికి కావలసిన అన్ని ప్రణాళికలను కూడా మీరు వేసుకొని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా లాభాల బాటలో మీ వ్యాపారాన్ని నడిపిస్తారు. పోటీని కూడా మీరు ఎదుర్కొనగలుగుతారండి.
ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో వారికి ఈరోజు వారు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం అయితే ఎక్కువగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు దానిని పట్టించుకోకుండా మీ పనులను మీరు సకాలంలో పూర్తి చేసి మీ వేతనాన్ని అయితే మీరు ఎంతో సంతోషంగా పొందగలుగుతారు. కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా మీకు ఈరోజు అవసరం అనేది అనిపిస్తుంది. ఎవరైతే మహిళలు కాళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఇట్లాంటి వాటితో బాధపడుతున్నారో వారికి ఈరోజు మీరు కాసింత విశ్రాంతి తీసుకోవటం లేదా మీరు ఏదైతే చేస్తున్నారో ఎక్సర్సైజులు చేయటం ఇట్లాంటి వాటి వలన ఉపశమనం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎక్కువగా ఆ ఇబ్బందులు బాధించవు అనేది కూడా మీకు ఈరోజు జరుగుతుందండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణకు కూడా మీరు ఎంతగానో కృషి చేస్తారు. దానిలో చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీ వ్యాపారం కలిసి వస్తుందండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే అందించడం జరుగుతుంది. దానితో మీరు మరింత చక్కటి రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశి ప్రేమ వ్యవహారంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ఇక ఈ రాశి ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు జన ఆమోదంగా ఉంటాయి. అంతేకాకుండా మిమ్మల్ని ఇష్టపడేవారు కూడా మీ వెంట రావటం, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఏర్పరచుకోగలగటం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాలు లావాదేవీలు ఇట్లాంటి వాటితో సతమతమవుతున్నారో వాటన్నిటిలో కూడా మీరు కోరుకున్న విధంగా కొంతవరకు మీకు మేలు జరగటం కానీ లేదంటే ఆ విషయంగా మీరు ఏదైనా శుభవార్తలు వినటం కానీ ఈరోజు మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా చక్కగా యోగదాయకంగా ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి చికాకులు కానీ కలతలు కానీ మనసులో పెట్టుకోకుండా చక్కగా మీరు ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలనైతే మీరు పొందగలుగుతారు. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు ప్రదక్షిణ వేసి గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.